ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల దగ్గర నుంచి 65 లక్షల రూపాయల విలువైన 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేసే ముందు రైతులు 1కి 2 సార్లు సరిచూసుకోవాలని అన్నారు. అన్నదాతలను మోసం చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఇవి పంట ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, ఇవి గడ్డి మందులను తట్టుకునేటువంటి విత్తనాలు అని చెప్పి రైతులకి మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాదాపు వీరి 4 పొజిషన్ నుంచి మనం దాదాపు 21 క్వింటాల్, దాదాపు మనం 39 సంచుల్లో 39 బ్యాగుల్లో 21 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సుమారు ఈ 63.375 లక్షల విలువైనటువంటి మెటీరియల్ ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అమాయకమైనటువంటి రైతులని అసలైన పత్తి విత్తనాల రూపంలో నకిలీ పత్తి విత్తనాలను కట్టబెట్టి వాళ్లకు ఈ వర్షాలు సరిగా వచ్చినా రాకున్నా పంటలు వండుతాయి, గడ్డి మందును తట్టుకుంటాయని నమ్మబలికి వాళ్ళందరినీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో A3 ఎవరైతే ఉన్నారో అతను తిరుమల్, కర్ణాటక రాష్ట్రం. ఆయనని మనం మళ్ళీ తదుపరి అప్రహెండ్ చేయాల్సి ఉంది. అతన్ని కూడా త్వరలో పట్టుకొని వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.